బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికార బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడేందుకు నాయకులు కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెలలో వరుసగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ నెల 24న అన్ని జిల్లాల కేంద్రపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుంది. ఆ తర్వాత 25న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యపై హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద మహాధరణ చేపట్టనుంది. ఇక ఆగస్టు 1 నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమాలను ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. రేషన్ కార్డులు ఇవ్వాలని, రైతు రుణమాఫీ, ధరణి రద్దు చేయాలని ఆందోళనలు చేపట్టనుంది. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములను సర్కార్ వెనక్కి తీసుకోవడంపై ఆందోళనలు చేయనుంది. అంతేకాకుండా దళిత వాడల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. మొత్తం 100 రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు చేయాలని పార్టీ నిర్ణయించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికార బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడేందుకు నాయకులు కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెలలో వరుసగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ నెల 24న అన్ని జిల్లాల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుంది. ఆ తర్వాత 25న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యపై హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద మహాధరణ చేపట్టనుంది. ఇక ఆగస్టు 1 నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమాలను ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. రేషన్ కార్డులు ఇవ్వాలని, రైతు రుణమాఫీ, ధరణి రద్దు చేయాలని ఆందోళనలు చేపట్టనుంది. దళితులకు కేటాయించిన అసైన్ భూములను సర్కార్ వెనక్కి తీసుకోవడంపై ఆందోళన చేయనుంది. అంతేకాకుండా దళిత వాడల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. మొత్తం 100 రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి తెలియజేస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. బీజేపీ 100 రోజుల కార్యాచరణతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతా ఉన్నది. పార్టీ రాష్ట్ర నాయకత్వ మార్పు నేపథ్యంలో కొంత బీజేపీలో కొంత స్తబ్దత ఏర్పడిన నేపథ్యంలో మరోసారి పార్టీ శ్రేణులు ఉత్సాహం నింపాలని చెప్పేసి నూతన అధ్యక్షులుగా నియమితులైన కిషన్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగానే 100 రోజుల కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. నిన్న 2 రోజుల క్రితం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సందర్శన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన దమనకాండకు నిరసనగా నిన్న కూడా కొంత చోట్ల ఆందోళన జరిగాయి. నిన్న కిషన్ రెడ్డి అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించిన నేపథ్యంలో తాజాగా ఈ రోజు కూడా పార్టీ కీలక నేతలతో భేటీ కావాలి, పార్టీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నిర్వహించారు. హైదరాబాద్ నగర సచివాలయంలోని ఆర్బీకే రాష్ట్రీయ విద్యా కేంద్రంలో ఒకరోజు 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఈ రోజు సాయంత్రం ప్రారంభించబోతున్నారు. అంతకంటే ముందుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ధరణి, తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ధరణితో పాటు మరిన్ని కొన్ని రేషన్ కార్డులు, వీటికి సంబంధించిన అంశాలు, కొంత ఓడు భూములు పట్టాల పంపిణీ, తర్వాత అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కోవడం, ఇవన్నింటిని కూడా ప్రచారాస్త్రాలు, ప్రధాన ఆందోళనకు అస్త్రాలుగా మార్చుకోవాలని చెప్పేసి బీజేపీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించినటువంటి కార్యాచరణ కూడా సిద్ధం చేసింది. 24న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల డిమాండ్ల నేపథ్యంలో 24న అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన, నిరసన కార్యక్రమాలు, రాస్తారోకోలు, ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చేటువంటి పార్టీ అధిష్టానం 25 హైదరాబాద్ లో ఇందిరా పార్క్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దరఖాస్తుదారుతో డబుల్ బెడ్రూమ్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరితో కలిసి మహాధర్నా నిర్వహించేందుకు పార్టీ కార్యాచరణ సిద్ధం చేసింది. అదేవిధంగా ధరణి కారణంగా కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటారు, రైతాంగం కూడా ఇబ్బంది ఎదుర్కొంటారు. కొంతమందికి రైతు బంధువులు రావట్లేదు. రైతు బంధువు వచ్చినప్పటికీ సాగు భూమి వారి చేతిలో లేకుండా పోతుంది. కాబట్టి దీంతో గ్రామాల్లో ఎక్కువ మట్టుకు కొంత ఆందోళన జరుగుతూ ఉన్నది. పరస్పరం కక్షలు, దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ధరణిలో ఒకరి పేరు ఉండము,
సాగులో ఇంకొకరు సాగు చేసుకోవడంతో కొంత ఇబ్బందికరంగా మారుతా ఉన్నారు. దీనిపైన కూడా కొంత ఆందోళన చేపట్టి ధరణిని పూర్తి స్థాయిలో చేయాలి. పాత రికార్డులు అంటే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏవైతే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ పేర్లు మార్పులు ధరణిలో కూడా కొన్ని పాత పేర్లే వస్తా ఉన్నాయి. వాటన్నింటినీ సరి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ధరణిని పూర్తి స్థాయిలో ఎత్తివేయాలి. అంటే ఇప్పటికైతే ధరణిని మేము ఎత్తివేయం కానీ దాంట్లో ఉన్నటువంటి లోపాలను సవరిస్తాము, ఎవరికి ఇబ్బంది కాకుండా దాన్ని చూస్తామని చెప్పేసి బీజేపీ స్పష్టమైన హామీ ఇచ్చింది. మరో రకం ఏంటంటే ఈ ఓఆర్ఆర్ కానీ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ మిగతా ప్రాజెక్ట్ అంటే ఈ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ కానీ లేదంటే ఎంఎంటీఎస్ ఈ నేపథ్యంలో భూసేకరణలో కొంత ప్రభుత్వం కొంత గందరగోళం పాల్పడుతుంది. ఆ భూ సొంతదారులను కొంత ఇబ్బందులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తున్న ఆరోపణలు వెలువెత్తున్న నేపథ్యంలో వారికి అండగా నుంచి ఆందోళన చేపట్టాలని చెప్పి బీజేపీ అంటే వరుస కార్యక్రమాలు వరుస ఆందోళన నేపథ్యంలో బీజేపీని ప్రజల్లో మరోసారి బలోపేతంగా చేసేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించి ఇందుకు సంబంధించి అంటే రాష్ట్ర నాయకులందరూ కూడా ఐక్యవర్గంతో ఉండి ముందుకు వెళ్ళాలని చెప్పేసి బీజేపీ పాకిస్తాన్ తెలుస్తాం. మొత్తంగా చూస్తుంటే కిషన్ రెడ్డి బాధ్యత చేపట్టిన నేపథ్యంలో కొంత జరిగినటువంటి పరిణామాలు కొంతమంది నేతలు చేసినటువంటి విమర్శలు ట్వీట్లు కానీ పార్టీలో ప్రస్తుతం చర్చ ఈ చర్చకు కూడా ఫుల్ స్టాప్ వీళ్ళంత తొందరగా ఫుల్ స్టాప్ పెట్టి ఐక్యత్వం ముందుకు వెళ్ళాలని చెప్పేసి పార్టీ భావిస్తున్న అధిష్టానం కూడా పార్టీలో పరిణామాలను కొంచెం సీరియస్ గా తీసుకొని అందరినీ ఏకతాటిపై నడిపించే విధంగా కొన్ని ప్రయత్నాలు చేయాలి, కొన్ని చర్యలు చేపట్టడం నిర్ణయించగా తెలుస్తాం. మొత్తంగా చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బంగా దిక్కున్నా అంటే బీజేపీయే తప్ప ప్రత్యామ్నాయం మరొకట్లేదు ఉన్న విధంగా ప్రజల్లో మరోసారి అభిప్రాయాలు తీసుకొచ్చేందుకు పార్టీ ప్రయత్నం చేస్తా ఉన్న ప్రియ. డబల్ బెడ్రూమ్ ఇష్యూ అయితే చూస్తూనే ఉన్నాం. ఇక రూలింగ్ పార్టీ డబల్ బెడ్రూమ్లు ఇంతవరకు అసలు జారీ చేయలేదా, లేదంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఇచ్చి మరికొన్ని ప్రాంతాలకు ఇవ్వకుండా ఉండిందా? అసలు ఈ ఇష్యూ ఇంకా కూడా ఎందుకు రేజింగ్ లోనే ఉంది? అంటే రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 1,98,000 డబుల్ బెడ్రూమ్లు నిర్మించిస్తామని చెప్పి చెప్పింది. అయితే కొన్ని చోట్ల నిర్మాణాలను ప్రారంభించి అర్ధాంతరంగా ఆపేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం లేటెస్ట్ తీసుకుంటే బాటసింగారంలో భారీ ఎత్తున నిర్మిస్తామని చెప్పేసి 5-6 అంతలో స్లాబ్లు వేసి పిల్లర్స్ తో స్లాబ్లు వేసి వదిలేస్తారు. గోడలు పెట్టి కానీ మిగతా మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ చేయలేకపోయింది. అంటే ఇట్లాంటి సంఘటన చాలా ఉన్నాయి, ఇట్లాంటి ప్లేస్ చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు కేవలం లబ్ధిదారులకు 10 నుంచి 12,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మాత్రమే ఇచ్చారు. అది కూడా గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల ఈ నియోజకవర్గాలు మాత్రమే కొద్దిగా ఎక్కువగా ఇచ్చారు. మిగతా చోట్ల అక్కడ కొన్ని ఇచ్చారు. అయితే 1,92,000 ఇళ్లు కట్టిస్తాం మన ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నుంచి 1,56,000 ఇళ్లకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద తీసుకున్న వచ్చేటువంటి నిధులను కూడా తీసుకున్నది. ఈ నిధులు తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాటి దారి మళ్లించి ఇతరతా కార్యక్రమాలకు వినియోగించింది. ఈ నేపథ్యంలో బీజేపీ డబుల్ బెడ్రూమ్ ప్రధానంగా అంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మరిన్ని ఇళ్లకు నిర్మిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కావాలని నిర్మించట్లేదు. ఇదే సమయంలో 2014లో అధికారంలోకి వచ్చాడు కేసీఆర్ ప్రగతి భవన్ ను మరింత విస్తరించాలి, ప్రస్తుతం ప్రగతి భవన్ సరిపోవట్లేదని చెప్పేసి వెనకాల ఉన్నటువంటి ఐఏఎస్ ప్రగతి భవన్ కు ఆనుకొని వెనక వైపున ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆ క్వార్టర్స్ ను కొలగొట్టి మరో బిల్డింగ్ ను కేవలం 9 మాసాల లోపలనే పూర్తి చేసుకుని ఆపరేషన్ చేశారు. అంటే 9 మాసాల్లో ఇంద్రభవనం లాంటి 100 గదులు ఉన్నటువంటి ఇల్లును కట్టుకున్నటువంటి కేసీఆర్ 9 ఏళ్ళైనా రాష్ట్రంలో ప్రజలకు ఎందుకు ఇళ్లను అందించలేకపోతుంది బీజేపీ ప్రధాన ప్రచార అస్త్రంగా వాడుకుంటుంది. అంటే వరకు వస్తే ఒకటి, మంది వరకు వస్తే ఒకటి. ప్రగతి భవన్ కు ప్రజలకు కూడా సామాన్య ప్రజలకు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లుదారులు కనీసం పోయి ఏం సంగతి అడగమంటే కూడా వాళ్ళకు నో ఎంట్రీ బోర్డు కనపడతా ఉన్నది ప్రగతి భవన్ కానీ సెక్రటరీ కానీ. అంటే నిర్మాణాలు ఎవరి కోసం కడుతున్నారు, పేద ప్రజల కోసం కాకుండా ఎవరి కోసం ఈ పాలన జరుగుతుందని చెప్పేసి బీజేపీ నిలదీసిన ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న బాటసింగారం పోదామని ప్రయత్నం చేసినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడ్డుకొని అరెస్ట్ చేసి రాష్ట్ర పార్టీకి కార్యాలయం తరలించిన పోలీసులు ఆ వైపున ఎవరు వెళ్లకుండా బీజేపీ నాయకులు సామాన్య ప్రజలు అక్కడ వెళ్లకుండా ఇంకా పహరా కాస్తూనే అక్కడ కాపలా ఉంటున్నారు. కృష్ణమూర్తి ఫర్ అప్డేట్స్.